నైనా సూర్య గీ మ్యాచ్ లో నన్ను ఆడిపించుకుంటావా లేనా? వారని ఏం దేశమీ బై, నిన్ను ఎవడన్నా ఆడిపించుకోకుండా ఉంటాడనే? గీ మ్యాచ్లు గెలిచకుంటే T20 వరల్డ్ కప్ కి క్వాలిఫై గారు అన్నిక గివేమన్నా మనకు అంత ఇంపార్టెంట్ మ్యాచ్లనే? ఊకే బట్టలు మాపుకుంటావని చెప్పి మొన్న రెస్ట్ ఇచ్చినాం గంతే. ఇవాళ మ్యాచ్ జరిగేది యాడనుకున్నావు? చెన్నై చిదంబరంలో మొత్తం స్పిన్ పిచ్చు. వా అంటే ఏంది తమ్ముడు ఇంతకీ ఏమంటున్నావు? ఏం లేదన్నా, గీ మ్యాచ్ మొత్తం స్పిన్ ట్రాకు. గిదొక్క మ్యాచ్ నిన్ను పక్కన పెట్టి సారీ అన్నా, ఇదొక్క మ్యాచ్ నీకు విశ్రాంతి కల్పిద్దాం అనుకుంటున్నామే. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందర నువ్వెన్ని మ్యాచ్లు రెస్ట్ తీసుకుంటే అంత మంచిదే. ఓ శని నీ అబ్బాయి ఇంత కాటికి నన్నెందుకు సెలెక్ట్ చేసిర్లే నాకు అర్థం కాదు. నా మానాన్న నేను యాదో డొమెస్టిక్ లో రంజీలు ఆడుకుంటుంటే రాన్నా అని పిలిచి కుర్చీలకు అంకితం చేయాలని చూస్తారా? నీ ఎవ్వకి ఈ మ్యాచ్ లో ఆడిపించుకోకుంటే డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేసి పడేస్తా చూడి. తర్వాత సంగతి తర్వాత. ఊక వేసేమి బై, గీ తెల్లనాయలు ముందే మ్యాచ్ పీకిందని ఫుల్ కసితో బింగి మీద ఉన్నారు. ఇప్పుడు ఆడి బలయ్యేదానికన్నా నువ్వు ఊకే సప్పుడు చేయకుండా రెస్ట్ తీసుకుంటే నీకే మంచిదే. అర్థం చేసుకో.